కాలంలో ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి అక్కడ ప్రజలు, యూదులు భారంతో ఉన్నారు. ఆ యొక్క నడుము విరిగే పరిస్థితుల్లో పాపాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. కానీ వారికి దారి చూపేవారే లేకుండా పోయారు. అందువల్ల ప్రభు మత్తయి సువార్త 23:2లో వారైతే శాస్త్రులు అనగా ధర్మశాస్త్రమును ఉపదేశించేవారు, పరిసయ్యులు, మోషే పీఠమందు కూర్చుండువారు. కాబట్టి ధర్మశాస్త్రమును వల్లించుటకు, దాని అర్థము చెప్పుటకు, ప్రజలకు మంచి మార్గంలో నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసిన వారే. కానీ వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి అని ప్రభు ఆ యొక్క మోషేకు చెప్పినట్టుగా మరి మోషే ఇశ్రాయేల్ వారికి చెప్పి ఉన్నాడు. కానీ ఈ యొక్క మత ఛాందసవాదులు అయిన మత గురువులు ఏం చేయట్లేదు. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎవరి క్రియలు చొప్పున? మరి మానవులు పాపము చేస్తున్నారు, అపరాధములు చేస్తున్నారు, కానీ వారు దేవుని యొక్క వాక్యమును వినలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును వారు సరైన రీతిలో బోధించకుండా ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి క్రియలు ఎలా చేస్తున్నారు? వారి ఇష్టమైన క్రియలు చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమును మరి వల్లించినప్పుడు వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే కానీ చేయరు. ఎందుకనగా వారికి మాదిరి లేదు అని అర్థం. కాబట్టి మోయసఖ్యము కాని భారమైన బరువులు కడుతూ ఉన్నారు. ఎవరు? ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. ఎవరి మీద? యూదుల మీద, ఇశ్రాయేల్ వారి మీద, దేవుని బిడల మీద భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు. భారమైన బరువులు అనగా ఈ యొక్క తూచా తప్పకుండా 10 ఆజ్ఞలు మీరు అనుసరించాలి. వ్యభిచారం చేయకూడదు, విగ్రహార్థం చేయకూడదు, దొంగిలకూడదు, మరి ఇరుగు పొరుగు నీ పొరుగు అన్ను ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, మరి పైన ఆకాశం ఎందుకని కింద భూమి ఎందుకని ఉన్న దేనిని కూడా నువ్వు సాష్టాంగపడవద్దు, పూజించవద్దు. అంటే ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా మరి చేస్తూ వారు ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకన్న వారు ఏదైనా చెప్తే వారు చేయని వారుగా ఉన్నారు. చెప్పువారే కానీ చేయని వారుగా ఉన్నారు. అందువలన ఈ యొక్క ఇశ్రాయేల్ వారి మీద భుజముల మీద బరువులే పెడుతున్నారు తప్ప భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని కదిలింపరు.